అన్న రమరాన్ కొంచెం చిన్న తీసుకున్నాను ఇది అప్పి పక్కకి రా అప్పి మీరు అన్న తినండి వెనకరా కొంచెం గురు కొంచెం బ్యాక్ అన్నా అన్న గంగాధర అన్న రాంబా పట్లే ఓకే కానీ అందరికీ నమస్కారం. ఈరోజు మన విఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఈ ప్రెస్ వాయిస్ అచ్చా ఓకే మళ్ళీ విల్ స్టార్ట్ ఇట్ అగైన్. అందరికీ నమస్కారం. ఈరోజు మేము విఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక చాలా ఇంపార్టెంట్ అండ్ పెద్ద క్రైమ్ విషయంలో ప్రెస్ మీట్ పెడుతున్నాం. 24/12/2025 సో 24 డిసెంబర్కి ఈ పోలీస్ స్టేషన్ విఎం బంజారా పోలీస్ స్టేషన్లో ఒక మొడుగా సాయి కిరణ్ ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్కి హెల్ప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము, ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఐసిఐసిఐ ఇట్లా కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసి ఆయనకి జాబ్ రాలేదు. ఆయనకి తర్వాత తెలిసింది దట్ అకౌంట్స్కి ఆయనకు తెలిసిన వాళ్ళ వ్యక్తులు ఆ అకౌంట్స్కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇది చీటింగ్, మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్ ఈ కొన్ని మెయిన్ హెడ్లో కేసు రిజిస్టర్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఈ ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా ఫర్దర్గా మాకు తెలిసింది కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఈ ఏరియాకి వాళ్ళే చాలామంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. దీనిలో ముఖ్యమైన పాత్ర ఉంటే ఒక పోట్రు మనోజ్ కళ్యాణ్, తర్వాత ఒక ఉర్తనేని వికాస్ చౌదరి, పోట్రు ప్రవీణ్, మేడ భానుప్రియ, మేడ సతీష్, దెన్ చిన్న కేశవరావు, వాళ్ళే చాలామందికి అకౌంట్ ఓపెన్ చేసి ఇది సైబర్ ఫ్రాడ్ చేసింది.
టీం పెట్టి కొంతమందికి ఎంప్లాయీ అలాగే పెట్టింది. ఇందులో కొంతమంది జుంజూరు శివకృష్ణ సదాశివుని పాలెం, దెన్ వడ్లమూడి నరేంద్ర కుమార్ సీతారామపురం, మల్లడి శివ ఆయన కూడా సదాశివుని పాలెం, సాధు పవన్ సందీప్ రామనగరం, సాధు సంధ్య తుమ్మూరు విలేజ్, దెన్ సాధు శ్రీలేఖ ఆమె కూడా తుమ్మూరు. వాళ్ళకి ఎంప్లాయీ అలాగే పెట్టి వాళ్ళ మీద కూడా వాళ్ళ పేరు మీద ఒకరొకరి పేరు మీద 12-13 అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కూడా సైబర్ ఫ్రాడ్కి యూజ్ చేయడం జరిగింది. వాళ్ళకి అయితే అకౌంట్ ఓపెనింగ్ చేసినప్పుడు 3,000-5,000 ఇచ్చి వాళ్ళకి కన్సెంట్ వాళ్ళకి కన్సెంట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ క్రెడెన్షియల్ హ్యాండ్ ఓవర్ చేసింది. ఏటీఎం, బ్యాంక్ టోటల్ డీటెయిల్స్, ఆన్లైన్ ఇంటర్నెట్కి పాస్వర్డ్స్ అన్నీ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో ఐడెంటిటీ వాళ్ళకి కొల్యూడ్ అయ్యి ఇది టోటల్ అకౌంట్స్కి యూజ్ అయింది. తర్వాత ఇక్కడ లోకల్లో కూడా కొంతమంది ఇది 11 మెంబర్స్కి ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఇప్పటివరకు ఇన్వెస్టిగేషన్లో 11 మంది మనకు ఇక్కడ ఖమ్మం కమిషనరేట్లో సత్తుపల్లి ప్రాంతంలో కొంతమంది 11 మెంబర్కి వాళ్ళ పేరు మీద కూడా సేమ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇది డబ్బు ట్రాన్స్ఫర్కి వాళ్ళతో కన్నావి అయ్యి ఇది సేమ్ సైబర్ ఫ్రాడ్లో వాళ్ళకి కూడా విక్టిమ్ అయిపోయారు, అక్యూజ్ అయిపోయారు. జొన్నడోల తిరుమల సాయి లింగపాలెం, కందుకూరి మణికంఠ లింగపాలెం, తనీరు మహేష్ లింగపాలెం, గొల్లముడి నాగముఖేష్ లింగపాలెం, కంచా ఓగు శ్రీనివాస్ లింగపాలెం, రాయల అజయ్ కుమార్ లింగపాలెం, రాయల గోపి లింగపాలెం, పల్లా నాగేష్ లింగపాలెం, రాయల గోపిచంద్ లింగపాలెం, కందుకూరి జగదీష్ లింగపాలెం, తటికొండ రాజు ఆయన అయితే కరీంనగర్ టౌన్. వాళ్ళు అందరూ కూడా ఇది ఏజెంట్స్ ద్వారా వాళ్ళైతే కన్నైవ్ అయ్యి ఇది సైబర్ ఫ్రాడ్లో అక్యూజ్డ్. సో వాళ్ళకి ఇప్పుడు మెయిన్ మోడస్ ఆపరెంటి అంటే వాళ్ళ ఇది అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది కంబోడియాలో సెంటర్స్ ఉన్నాయి, కాల్ సెంటర్స్, అక్కడ ఫ్రాడ్ వాళ్ళతో కన్నైవ్ అయ్యి లోకల్స్కి ఎవరైనా ఇది అకౌంట్స్ వాళ్ళకి మెసేజ్ పెట్టి వాళ్ళతో కాల్ చేసి ఓటీపీ ఫ్రాడ్, మ్యారేజ్ ఫ్రాడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని ఇది ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అది చేసి వాళ్ళకి డబ్బు తీసుకుపోయి ఇందులో లోకల్కి కొన్ని ఏపీకే ఫైల్ పంపిస్తారా, వాట్సాప్లో కాంటాక్ట్ అయిన తర్వాత వాళ్ళకి టెలిగ్రామ్ లింక్ పంపించి అక్కడ ఇన్వెస్ట్మెంట్ గైడెన్స్ ఇచ్చి డిపాజిట్ చేసి తర్వాత చీటింగ్ చేస్తున్నారు. ఇటువంటి మన దగ్గర కూడా రెగ్యులర్గా కూడా మీకు కూడా తెలుసా, ఇక్కడ టోటల్ మన ఖమ్మంలో, తెలంగాణలో, వేరే అదర్ స్టేట్స్లో కూడా ఇది ఇటువంటి రెగ్యులర్గా సైబర్ ఫ్రాడ్ జరుగుతుంది. సో ఈ విషయంలో మేము అందరూ ఈ యొక్క విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరైనా వాళ్ళకి అకౌంట్ వేరే వాళ్ళకి యూజ్ చేయడానికి ఇవ్వకూడదు. ఇది మ్యూల్ అకౌంట్ అలాగే యూజ్ అయితే మ్యూల్ అకౌంట్ అయితే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు వేరే వాళ్ళకి డబ్బు గురించి ట్రాన్స్ఫర్ కోసం ఇస్తే అది క్రైమ్లో యూజ్ అవుతుంది. హవాలా కోసం యూజ్ చేస్తారా, లేకపోతే సైబర్ ఫ్రాడ్లో, ఇటువంటి క్రైమ్లో, డ్రగ్స్ క్రైమ్లో మీ అకౌంట్ డబ్బు జమ చేసి తర్వాత డ్రగ్స్ పర్చేజ్ చేస్తారా, మీ అకౌంట్లో వేరే వాళ్ళకి చీటింగ్ చేసి మీ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసి తర్వాత అక్కడ నుంచి వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారా. సో మీరు కూడా వాళ్ళతో పాటు చిన్న కమిషన్కి వాళ్ళతో పాటు క్రిమినల్ అవుతారా. అందరూ ఈ సత్తుపల్లి ప్రాంతంలో అందరికి విలేజ్కి ప్రతి ఊరికి నేను మీడియాతో కూడా విజ్ఞప్తి చేస్తున్నాము, ఇటువంటి దందాలో ఎక్కడైనా ఇన్వాల్వ్ కావద్దు. ఎందుకంటే ఇది చాలా సీరియస్ క్రైమ్. వాళ్ళకి మీకు చిన్న కమిషన్ ఆఫర్ చేసి 2,000, 5,000 ఇట్లా 10,000, కొంతమందికి 20,000 ఇట్లా చేసి వాళ్ళు పెద్ద క్రైమ్ చేస్తారా. సో మీరు అందరూ
జనాలు అందరూ ఇది అటువంటి అట్లా పబ్లిక్ అట్లా ఏదైనా మీకు అప్రోచ్ చేస్తే వాళ్ళకు దూరంగా ఉండండి. మీ దృష్టి అండ్ సైబర్ క్రైమ్ ఇప్పుడు ఇంత పెద్దది అవుతుంది. మీరు ఇప్పుడు వాల్యూమ్ కూడా చూశారు, ఇది చిన్నది ఉండదు. ఆల్మోస్ట్ 547 crore వరకు ఇప్పటివరకు మా ఇన్వెస్టిగేషన్ వచ్చింది. మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇందులో ఇప్పటివరకు అరెస్ట్ చేసిన వాళ్ళ తర్వాత ఎవరైనా ఫర్దర్కి కూడా మా ఇన్వెస్టిగేషన్ వస్తే అందరికీ మేము ఫర్దర్ లాఫుల్గా లీగల్ యాక్షన్ తీసుకుంటున్నాము. ఇందులో ఎటువంటి ఎవరైనాకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఇది చాలా ఇన్నోసెంట్ సిటిజన్స్కి కష్టపడి సంపాదించిన ఆస్తులు డబ్బులు ఇది పోయింది, వాళ్ళకి కూడా న్యాయం చేయాలి. సో ఇటువంటి ఎవరైనా అక్యూజ్ ఉంటే వాళ్ళకి లీగల్గా యాక్షన్ తీసుకున్నాము. అందరి మీద ఎవరైనాకి మేము విదౌట్ ఎనీ ఛాన్స్ we will not give them any scope for escaping. సో వాళ్ళే ముందు కూడా కొంతమంది ఇదే విధంగా ఇది సిమిలర్ ఆఫెన్స్ ఇక్కడ చేయడం జరిగింది. ఇది ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు మాకు ఇది కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ ఇప్పటివరకు రాలేదు, బట్ ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కూడా ఇది చెక్ చేసి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నాము. సో థ్యాంక్ యూ ఆల్. ఇప్పటివరకు ఇది 17+1 18 అయితే అయింది. 18 అకౌంట్ అయితే ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్ ఎప్పుడు జనరల్గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము చేస్తాము. ఇందులో కొంతమందికి వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా, ఇది హవాలా జరిగింది ఏం జరిగింది అది వేరే విషయం. మేమైతే మా దృష్టికి వచ్చింది అదే కేసు మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు వాళ్ళ ఇక్కడ లోకల్ పబ్లిక్ యూజ్ చేసింది, కొంతమంది లోకల్ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కూడా క్రైమ్లో ఇంకా భాగంగా టోటల్ మా ప్రాంతంలో జరుగుతుంది. ఇది మంచి విషయం కాదు. హైదరాబాద్లో జరిగిన క్రైమ్కి హైదరాబాద్లో కూడా చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో మాకు ఎక్కడెక్కడ జరిగింది అది కూడా చెక్ చేస్తున్నాము. తెలంగాణలో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయితే పొట్టు ప్రవీణ్ సంబంధించిన అయితే అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఒక సైబరాబాద్లో ఒక ఇప్పుడు పాత కమిషనరేట్ ఇప్పుడు మారింది కమిషనరేట్ పేరు, అప్పుడు అక్కడ కేసు ఉన్నాయి వాళ్ళకి. టోటల్ ఎన్ని అకౌంట్లు గుర్తించారు అకౌంట్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. మేబీ ఇప్పుడు వరకు మా దృష్టికి మీరు చూస్తే 100 వరకు అకౌంట్స్ ఉంటుంది, మేబీ దొరుకుతుంది. ఒక్కొక్క పేరు మీద 10, 12 అట్లా 6, 7 అకౌంట్ అయితే 18 పేరు మీరు చూడండి ఆల్మోస్ట్ 100 వరకు అయితే వస్తుంది. సార్ ఇది 557 crores అకౌంట్లలో గుర్తించారు కదా, ఏమైనా బ్రేక్ చేశారా? మొత్తం బ్రేక్ చేయడానికి మేము చేయడం అప్పుడు ఎప్పుడైనా ఇది సైబర్ ఫ్రాడ్ జరిగితే అప్పుడు కాల్ అవుతుంది. కొన్ని అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయినవి ఉన్నాయి. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కొంతమంది మేబీ బీహార్లో ఆయన ఒక పర్సన్కి జరిగింది సైబర్ ఫ్రాడ్, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు 1930కి, తర్వాత లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్కి పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తారా, అక్కడ ఇమీడియట్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇందులో కొన్ని అకౌంట్స్ అయితే ఫ్రీజ్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఎంత టోటల్ ఆ అకౌంట్లో డబ్బు పడింది మేము అది క్యాలిక్యులేట్ చేసాము. దట్ మీన్స్ ఇది అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు, వాళ్ళు ఎంత వాల్యూమ్కి సైబర్ ఫ్రాడ్ చేసింది. కేసులు మొత్తం ఎంతమంది మీద నమోదైనాయి, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 6 అయితే నేను చెప్పాము, ఇప్పుడు 11, 6, 17 ఆల్మోస్ట్ 24 అయితే ఉన్నారు. 24 ఇది ఫర్దర్ కూడా పోతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. ఎవరైనా ఇన్వాల్వ్ అయిన ఇందులో డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి అందరికీ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది జనాలకి చాలా పెద్ద మోసం చేసింది.
తర్వాత బయట వాళ్ళకి చేసింది ఎవరైనా చేసింది, బట్ మన వాళ్ళకి కూడా లోకల్గా అంత లార్జ్ స్కేల్లో ఒక టోటల్ ఫ్యాక్టరీ అలాగే పెట్టింది. ఇది మంచి విషయం కదా. అందరికీ మేము ఇది లా ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాం. మీ ద్వారా అందరికీ సత్తుపల్లి ప్రాంతానికి అందరికీ ఇది ఒక మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, ఇటువంటి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు. సిమిలర్గా అదర్ దెన్ దిస్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాం 100%. అందరూ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే లా ప్రకారంగా యాక్షన్ తీసుకుని, కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, చేస్తాం. ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. ఇది నేను చెప్పిన 6-7% మీద అందరి మీద ఉన్నాయి, అందరి మీద. వేరే స్టేట్లో కేసెస్ ఉన్నాయి, పుట్టాని వికాస్ మీద కూడా ఆల్మోస్ట్ 20 కేసెస్ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయింది అన్ని స్టేట్లో, ఐదర్ ఇట్ ఈజ్ అ కేస్, లేకపోతే అక్కడ ఎన్సిబిఆర్ పోర్టల్లో వాళ్ళ మీద ఆల్రెడీ పిటిషన్ నమోదైంది. సో అక్కడక్కడ వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఉంటుంది. ఇది దేర్. తర్వాత అందరికీ సత్తుపల్లి ప్రాంతంకి అండ్ ఇక్కడ జనాలకి సంక్రాంతికి అడ్వాన్స్గా నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. పండుగ మీరు మంచిగా చేయాలి. ఈ పండుగతో ఇక్కడ అప్పటి నుంచి స్టార్ట్ నుంచి మీకు అందరికీ తెలుసా, బార్డర్ ఏరియా ఉన్నాయి, మా ఏరియాలు ఉన్నాయి, కోడి పందాలు. నేను లాస్ట్ టైం కూడా సీరియస్గా చెప్పాము, ఈసారి కూడా మేము అందరూ పోలీస్ తరఫు నుంచి సీరియస్గా ఉంటాము. కోడి పందాలు అలా లేదు. సో ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మాకు సాయం చేయండి. ఇందులో నాశనం జరుగుతుంది, ఫ్యామిలీస్కి డబ్బు పోతుంది. కొంతమంది అక్కడ ఉంటారా 5-6 డేస్ అట్లా అక్కడ పోయి, ఇది కూడా ఇది మేము సీరియస్గా తీసుకొని ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ మీద కూడా ఆల్రెడీ మా ఎస్హెచ్ఓస్ టౌన్, రూరల్ సిఐ, వేమ్సూర్ ఎస్హెచ్ఓ, ఏసీపీ మేడం ఇక్కడ ఉన్నారు, అందరూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది మళ్ళీ సీరియస్గా తీసుకుంటాము. సెకండ్, ఇది కోడి పందుల తర్వాత ప్లే కార్డ్స్, ఇది కూడా ఇప్పుడు పండుగ సమయంలో పండుగ ఎంజాయ్ చేయండి. ఇటువంటి రాంగ్ ప్లే కార్డ్ కోడి పందుల మీద ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి. బికాజ్ పోలీస్ తరఫు నుంచి మేము అయితే సీరియస్గా కేసు తీసుకుంటున్నాము. సో ఈ కేసులో మన పెనుబలి సిఐ గారు, దెన్ ఏసీపీ కల్లూరు అండ్ వాళ్ళకి టీం చాలా పని చేసింది, హార్డ్ వర్క్ చేసింది. ఫర్దర్గా కూడా ఏసీపీ మేడం అండ్ సిఐ గారు ఆధ్వర్యంలో ఇది కేసు ముందుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోతుంది. అండ్ వీ విల్ టేక్ ఆల్ సీరియస్ మెజర్ ఆన్ దిస్ కేస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఇది 17+1 18 అయితే అయింది. 18 అకౌంట్ అయితే ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్, ఎప్పుడు జనరల్గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంతెంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేము చేస్తాం. ఇందులో కొంతమందికి మేబీ వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా, ఇది హవాలా జరిగింది, ఏం జరిగింది అది వేరే విషయం. మేమైతే మా దృష్టికి వచ్చింది అదే కేసు మీద ఫోకస్ చేస్తాం. ఎందుకు వాళ్ళ ఇక్కడ లోకల్ పబ్లిక్ యూజ్ చేసింది, కొంతమంది లోకల్ వాళ్ళకి కన్విన్స్ చేసి వాళ్ళకి కూడా క్రైమ్లో ఒక భాగంగా టోటల్ మా ప్రాంతంలో జరుగుతుంది. ఇది మంచి విషయం కాదు. హైదరాబాద్లో జరిగిన క్రైమ్కి, హైదరాబాద్లో కూడా చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది. ఇందులో మా విషయం మాకు ఎక్కడెక్కడ జరిగింది అది కూడా చెక్ చేస్తున్నాము. తెలంగాణలో కూడా వాళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఒక కేసు అయితే పొట్టు ప్రవీణ్ సంబంధించిన అయితే అక్కడ ఒక కాల్ సెంటర్ పెట్టి వాళ్ళకి ఒక సైబరాబాద్లో ఒక ఇప్పుడు పాత కమిషనరేట్, ఇప్పుడు మారింది కమిషనరేట్ పేరు, అప్పుడు అక్కడ కేసు ఉన్నాయి వాళ్ళకి. టోటల్ ఎన్ని అకౌంట్లు గుర్తించారు అకౌంట్స్ అయితే ఎక్కువనే ఉన్నాయి. మేబీ ఇప్పుడు వరకు మా దృష్టికి మీరు చూస్తే 100 వరకు అకౌంట్స్ ఉంటుంది, మేబీ పెరుగుతుంది. ఒక్కొక్క పేరు మీద 10-12 అట్లా 6-7
అకౌంట్ అయితే 18 పేరు మీరు చూడండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 100 వరకు అయితే వస్తుంది. సార్ ఇది 557 crores అకౌంట్లలో గుర్తించారు కదా, అవి ఏమైనా బ్రేక్ చేశారా మొత్తం? బ్రేక్ చేయడానికి సాధ్యపడుతుందా? బ్రేక్ చేయడానికి బ్రేక్ చేయడానికి మేము చేయడం అప్పుడు ఎప్పుడైనా ఇది సైబర్ ఫ్రాడ్ జరిగితే అప్పుడు కాల్ అవుతుంది. కొన్ని అకౌంట్ ఆల్రెడీ ఫ్రీజ్ అయినట్టు ఉన్నాయి. సైబర్ ఫ్రాడ్ జరిగినప్పుడు ఎవరైనా ఇక్కడ ఉన్నారా, కొంతమంది మేబీ బీహార్లో ఆయన ఒక పర్సన్కి జరిగింది సైబర్ ఫ్రాడ్, కర్ణాటకలో జరిగింది, మహారాష్ట్రలో, ఇప్పుడు వాళ్ళే కాల్ చేస్తారు 91930కి. తర్వాత లేకపోతే ఎన్సిపిఆర్ పోర్టల్కి పోలీస్ స్టేషన్లో ఇచ్చి కంప్లైంట్ ఇస్తారా, అక్కడ ఇమీడియట్గా అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇందులో కొన్ని అకౌంట్స్ అయితే ఫ్రీజ్ ఉన్నాయి ఆల్రెడీ, బట్ ఎంత టోటల్ ఆ అకౌంట్లో డబ్బు పడింది మేము అది క్యాలిక్యులేట్ చేసాము. దట్ మీన్స్ ఇది అన్ని సైబర్ ఫ్రాడ్ డబ్బు, వాళ్ళు ఎంత వాల్యూమ్కి సైబర్ ఫ్రాడ్ చేసింది. కేసులు మొత్తం ఎంతమంది మీద నమోదైంది, ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఇప్పుడు 6 అయితే నేను చెప్పాము, ఇప్పుడు 11 6 17 ఆల్మోస్ట్ 24 అయితే ఉన్నారు. 24 ఇది ఫర్దర్ కూడా పోతుంది. ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆన్. ఎవరైనా ఇన్వాల్వ్ అయిన ఇందులో డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా వాళ్ళకి అందరికీ ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాం. ఎందుకంటే ఇది జనాలకి చాలా పెద్ద మోసం చేసింది. తర్వాత బయట వాళ్ళకి చేసింది, ఎవరైనా చేసింది, బట్ మన వాళ్ళకి కూడా లోకల్గా అంత లార్జ్ స్కేల్లో ఒక టోటల్ ఫ్యాక్టరీ అలాగే పెట్టింది. ఇది మంచి విషయం కదా. అందరికీ మేము ఇది లా ప్రకారంగా యాక్షన్ తీసుకున్నాము. మీ ద్వారా అందరికీ సత్తుపల్లి ప్రాంతానికి అందరికీ ఇది ఒక మళ్ళీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ప్లీజ్ ఇన్ఫార్మ్ ఎవ్రీబడి, అందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, ఇటువంటి విషయంలో ఇన్వాల్వ్ కావద్దు. సిమిలర్గా అదర్ దెన్ దిస్, అపార్ట్ ఫ్రమ్ దిస్, ఇది అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. చేస్తాం 100%. అందరూ ఎవరైనా ఇన్వాల్వ్ అయితే లా ప్రకారంగా యాక్షన్ తీసుకుని, కొంతమంది అబ్స్కాండింగ్లో ఉన్నారా, ఎవరికి ఛాన్స్ ఇవ్వకూడదు, చేస్తాం. ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి, అందరి మీద ఉన్నాయి. ఇది నేను చెప్పిన 6-7% మీద అందరి మీద ఉన్నాయి. అందరి మీద వేరే స్టేట్లో కేసెస్ ఉన్నాయి. ఉత్తరాంధ్ర వికాస్ మీద కూడా ఆల్మోస్ట్ 20 కేసెస్ ఉన్నాయి. అండ్ వేరే వాళ్ళకు, ఎందుకంటే వాళ్ళ అకౌంట్ ఎక్కడెక్కడ ఫ్రీజ్ అయింది అన్ని స్టేట్లో, ఐదర్ ఇట్ ఈజ్ అ కేస్, లేకపోతే అక్కడ ఎన్సిబిఆర్ పోర్టల్లో వాళ్ళ మీద ఆల్రెడీ పిటిషన్ నమోదైంది. సో అక్కడ కూడా వాళ్ళ కేసు రిజిస్టర్ చేసుకోవచ్చు, ఉంటుంది. ఇది దేర్. తర్వాత అందరికీ సత్తుపల్లి ప్రాంతంకి ఇక్కడ జనాలకి సంక్రాంతికి అడ్వాన్స్గా నేను శుభాకాంక్షలు ఇస్తున్నాను. పండుగ మీరు మంచిగా చేయాలి. ఈ పండుగతో ఇక్కడ అప్పటి నుంచి స్టార్ట్ నుంచి మీకు అందరికీ తెలుసా, బార్డర్ ఏరియా ఉన్నాయి, మా ఏరియాలు ఉన్నాయి, కోడి పందాలు. నేను లాస్ట్ టైం కూడా సీరియస్గా చెప్పాము, ఈసారి కూడా మేము అందరూ పోలీస్ తరఫు నుంచి సీరియస్గా ఉంటాము. కోడి పందాలు అలా లేదు. సో ఇక్కడ నుంచి మీరు అందరూ కూడా మాకు సాయం చేయండి. ఇందులో నాశనం జరుగుతుంది, ఫ్యామిలీస్కి డబ్బు పోతుంది. కొంతమంది అక్కడ ఉంటారా 5-6 days అట్లా అక్కడ పోయి, ఇది కూడా ఇది మేము సీరియస్గా తీసుకొని ప్రీవియస్గా ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళ మీద కూడా ఆల్రెడీ మా ఎస్హెచ్ఓస్ టౌన్, రూరల్ సిఐ, వేమ్సూర్ ఎస్హెచ్ఓ, ఏసీపీ మేడం ఇక్కడ ఉన్నారు, అందరూ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగింది. ఇది మళ్ళీ సీరియస్గా తీసుకుంటాము. సెకండ్, ఇది కోడి పందుల తర్వాత ప్లే కార్డ్స్, ఇది కూడా ఇప్పుడు పండుగ సమయంలో పండుగ ఎంజాయ్ చేయండి. ఇటువంటి రాంగ్ ప్లే కార్డ్ కోడి పందుల మీద ఇన్వాల్వ్ కాకుండా చూసుకోండి. బికాజ్ పోలీస్ తరఫు నుంచి మేము అయితే సీరియస్గా కేసు తీసుకుంటున్నాము. సో ఈ కేసులో మన పెనుబలి సిఐ గారు, దెన్ ఏసీపీ కల్లూరు అండ్ వాళ్ళకి టీం చాలా పని చేసింది, హార్డ్ వర్క్ చేసింది. ఫర్దర్గా కూడా ఏసీపీ మేడం అండ్ సిఐ గారు ఆధ్వర్యంలో ఇది కేసు ముందుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పోతుంది. అండ్ వీ విల్ టేక్ ఆల్ సీరియస్ మెజర్ ఆన్ దిస్ కేస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.